అంటే నేనేం చెప్పినా మరి నా ఎవరైతే తోటి సహచరులు ఉన్నారో అందరూ ఫోన్లు ముందు కావాల్సింది ఫోన్ లోపల వీడియోలు ఫోన్ కోసమే చూశారు ముందు ఫోన్ కావాలి ఈయన రంగరాజన్ గారు కూడా బయట పెట్టేది ఉండే అంటున్నారు కదండి ఈయన చాలా గొప్పగా చెప్పారు కదా ఆయన ప్రియ శిష్యులు అటండి కేడీఆర్ గారు ఆయనకి ఫోన్ చేసి ఒక గంట ఈయన మాట్లాడి అయ్యి ఇలా జరిగింది నాకు అన్యాయం జరిగింది నన్ను కొట్టారు అని మనకి ఇప్పుడు చెప్పినట్టు ఆయనకు కూడా చెప్తే పాపం ఆయన దాన్ని విని తట్టుకోలేక గురువుగారు ఆయన అన్యాయం జరిగిందా మీకు మమ్మల్ని స్పందించమంటారా వీడియో పెట్టమంటారా అని అడిగితే వద్దు నాయన నా దగ్గర వారి వీడియోలు ఉన్నాయి అవి బయటకు వస్తే నా పరువు పోతుంది నేను తల ఎత్తుకోలేను నేను అది ఇంకా అసహ్యం అయిపోతుంది కాబట్టి ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని ప్రాధేయపడ్డారు అని ఈయన శిష్యులు ఆ కేడీఆర్ అని ఆయన అన్నారండి ఆయన మరి అంత ప్రాధేయపడటం ఎందుకండి అయ్యా దాంట్లో ఏమీ ఇది లేకపోతే మీ పక్కన తప్పే లేకపోతే ఆ కేడీఆర్ గారికి ఫోన్ చేసి మీరు ప్రాధేయపడటం ఎందుకు సాక్షాత్తు వెంకటపతి మీ చెంత ఉన్నారు అక్కడ సీఎంలే మీ దగ్గర ఉన్నారు అయ్యా కేంద్ర మంత్రులు ఉన్నారు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఇలాంటప్పుడు మీరు ఆయనకి ఎవరికో ఫోన్ చేసి ప్రాధేయపడటం ఎందుకు మీరు హైందవ సంఘాల వాళ్ళందరికీ ఫోన్ చేశారు వీడియోలు బయటకు రావద్దని ప్రాధేయపడ్డారు ఇప్పుడు పోలీసులను వాడుకుని ఫోన్లన్నీ సీజ్ చేసి ఇంకా ఏమీ బయటకు రావు అంతా డిస్ట్రాయ్ అయిపోయిందని అనుకుని ఇప్పుడు ఏమంటారండి ఆయన ఉంటే బయట పెట్టండి అంటారండి అక్కడేం చేశారు కాలు పట్టుకున్నాడండి